చెప్పు వసు, నేను చెప్పిన దానికి ఒప్పుకుంటున్నావా లేదా? లేదంటే ఇప్పుడే మా అమ్మమ్మకి వీడియో కాల్ చేసి ఆనంద లేఖ్యలని చూపించమంటావా? ఎలాగూ చెడ్డ పేరుంది. చెల్లెల కోసం త్యాగం చేసి కొంచెం మంచి పేరు తెచ్చుకోవసు. ఎలాగో నీ జీవితం ఎవ్వరికీ ఉపయోగపడదు కదా. వసుంధరా, టైం లేదు, చెప్పు. నాకెలాగూ మీ ఇంటి కోడలయ్యే అర్హత లేదు. నా చెల్లెల జీవితాన్ని బాగుపరచుకోవడానికి నాకింతకన్నా వేరే దారేమీ లేదు. నా కోసం నక్షత్ర మాట కాదనకండి సార్. అక్క, నువ్వు నా కోసం అలా చేయొద్దు. వీళ్ళ మాటలు విని తొందరపడుతున్నారు వసుంధర గారు. మీరు నేనేం చెప్పినా కాదనరని తెలుసు. అలాగే ఆనంద్ గారుల జీవితం బాగుండడం కోసం మనిద్దరం మన ప్రేమను త్యాగం చేద్దాం. మీరు నక్షత్ర మెడలో తాళి కట్టండి సార్. ఏం మాట్లాడుతున్నావు బస్సు? నేను ఈ రూపంలో వచ్చిందే నీకోసం. అలాంటిది ఇప్పుడు నిన్నే వదులుకోమంటాను. నా వల్ల కాదు, నా వల్ల కాదు బస్సు. కావాలంటే నా ప్రాణాలు వదిలేయమని వదిలేస్తాను, అంతేగాని నిన్ను నా వల్ల కాదు. అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళు చనిపోయే ముందు నాతో ఒక మాట చెప్పారు. మేము నిన్ను పెంచలేదు, అలేఖ్యని మాత్రమే ఈ చేతులతో పెంచామని. మేం పోయాక కూడా తనకి అమ్మ నాన్న లేని లోటు రాకుండా చూసుకోమని నాకు చెప్పారు. ఇప్పటిదాకా తనకు ఆ లోటు రాకుండా చూసుకున్నాను. ఇప్పుడు నా ప్రేమ కోసమని తనకి న్యాయం చేయకుండా ఉండలేను సార్. మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నా కోసం అది త్యాగం చేయండి సార్, ప్లీజ్. నీకిప్పుడు వేరే ఆప్షన్ లేదు వంశీ. వంశీ, ఇంకేం ఆలోచించకుండా నక్షత్రం మెళ్ళో తాళి కట్టు. అందరం కలిసే ఇంటికెళ్దాం. నేనే ఆనంద్ అలేఖ్యకి, నీకు నక్షత్రకి పెళ్లి చేశానని గర్వంగా చెప్పుకుంటాను. ఇక్కడితో అన్ని తప్పులు సమాధైపోతాయి. వచ్చి నక్షత్రం మెళ్ళో తాళి కట్టు. నా కోసం కాకపోయినా మీ కుటుంబం కోసమైనా తాళి కట్టండి. వాళ్ళ పెళ్ళి నిజమవ్వాలి. తాళి
తాళి కట్టండి వంశీ సార్. చాలు బావా, నా జీవితానికి ఇది చాలు. థ్యాంక్ యూ వసుంధర. రా బావా, ఇక ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోదాం. రా. నో, అలా జరగకూడదు, అలా జరగకూడదు. ఏమైందన్నయ్య? అంటే వాళ్ళెవరికి తెలియకూడదు, ఏం జరగకూడదు అని. అంతే, వెళదామా? ఎవరైనా చూస్తారేమో. వసుంధర గారు, వెళ్ళొస్తాం. అలాగే. అన్నయ్య, ఈ విషయం గురించి ఐరేంద్రి అత్తయ్యకు తెలిస్తే ఏం గొడవ చేస్తారేమోనని భయంగా ఉందన్నయ్య. నాకు అదే అనిపిస్తుంది ఆనంద్. ఐరేంద్ర నక్షత్రాలు ఈ నిజం తెలుసుకుని ఇదే అడ్వాంటేజ్గా తీసుకుని పెళ్లి చేయాలని చూస్తే అలా జరగకూడదు. ఏంటన్నయ్య మాట్లాడట్లేదు? అన్నయ్య ఉన్నాడుగా. అలేఖ్య, మనం కూడా వెళ్దాం పదా. సరే అక్క. ఆనంద్, 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 ఆనంద్. అంత మెల్లిగా పిలిస్తే తనకేం వినిపిస్తుంది వదినా? నువ్వు పిలిచే ఆ పిలుపు మన వీధిని దాటుకొని గుళ్ళో గుడిగంటలతో పోటీపడి ఆనంద్కి వినపడాలి కదా. ఐరేంద్రి, ఏంటి నువ్వు మాట్లాడేది? గుళ్ళో చూసింది అత్తయ్య. ఏంటి? ఏమని చెప్పమంటావు అత్తయ్య? గుళ్ళో ఆనంద్ బావ ఆలేఖ్యతో కలిసి కొబ్బరికాయలు కొట్టడం, ఇద్దరు ఒకే అరిటాకులో ప్రసాదం తినడం, ఇద్దరు పక్కపక్కనే నడవడం లాంటివి చేశారు. చూసే వాళ్ళకి చాలా అసహ్యం కలిగేలా ప్రవర్తించారు. నక్షత్ర, నా బిడ్డని అనుమానిస్తున్నావా? తప్పట్లేదు వదినా. ఇప్పుడు ఆనంద్ ఒకప్పటి ఆనంద్లా లేడు. ఫైల్స్, ఆఫీసు వదిలేసి స్టైల్, హెయిర్ స్టైల్ మార్చేసి ఆ అలేఖ్య వెంట పడుతున్నాడు. ఆ వసుంధరేమో ఆనంద్ని ఎలా బుట్టలో వేసుకోవాలో ఇంట్లో పనిగట్టుకుని మరీ నేర్పిస్తుంది ఆ అలేఖ్యకి. చూసావా వదినా, మనమంతా ఇంటికొచ్చి ఇంతసేపైనా ఆనంద్ ఇంకా రాలేదు. అన్నయ్య, అమ్మకి నాన్నమ్మకి నువ్వేం చెప్పావుగా? నేనేం చెప్పనురా, కానీ వాళ్లే తెలుసుకునేలా ఉన్నారు. అంటే నువ్వు చెప్పేస్తావా అన్నయ్య? ఈ కంగారుతో నువ్వే చెప్పేసేలా ఉన్నావు. అంటే అన్నయ్య, అది ఇప్పటికి 25 సార్లు చెప్పావు ఏం చెప్పొద్దని. నేనేం చెప్పను, కానీ నువ్వు ఇలా కంగారు పడితే ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు కంగారు పడకుండా లోపలికి రా. ఆనంద్, ఎక్కడి నుంచి వస్తున్నావు?
నువ్వు నిజం దాచాలని చూసినా దాగదులే చిన్న బావా. అందరికీ తెలిసిపోయింది. చెప్పానంద్, ఎందుకింత ఆలస్యమైంది? గుళ్ళో ఏం చేశావు? అమ్మా అది కావాలని చేయలేదమ్మా. మాట్లాడుకుంటుంటే సడన్గా వాళ్ళు వచ్చి మాట్లాడారు. అనుకోకుండా పూల బుట్టల దగ్గర దాక్కోవాల్సి వచ్చింది. అనయ్య నువ్వు చెప్పనయ్యా. రే ఏంట్రా కంగారు? అమ్మా ఆనంద్ ఏం తప్పు చేయలేదు. ఏదో ప్రేమించిన అమ్మాయి కనిపిస్తే మాట్లాడుతున్నాడు అంతే. అయినా వీడి ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి మన దగ్గర ఏది దాచుకుంటూ చెప్తున్నాడు కదా. కంగారు పడకు. అని మనం అనుకుంటే సరిపోతుందా వంశీ? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అయినా ఇలా ప్రేమ అని తిరుగుతూ ఏదో ఒక రోజు ఆ అలేఖ్య మెళ్ళో తాళి కట్టి ఇంటికి తీసుకొస్తాడు మన ఆనంద్. దీనికేం చేస్తావు బావా? అమ్మా ఆనంద్ పూజ ఏర్పాట్లు చేయడానికి అక్కడికి వెళ్తుంటే అనుకోకుండా అలెక్కి కలిసింది. తెలిసిన అమ్మాయి కనిపిస్తే మాట్లాడతారు కదా, అలాగే మాట్లాడాడు. కొంచెం చనువుగా మాట్లాడాడంతే. అది చూసి వీళ్ళు ఏదేదో ఊహించుకొని ఇక్కడికి వచ్చి చెప్తున్నారు అంతే. అవునమ్మా. ఏ నక్షత్ర ఇంకేమన్నా చెప్పేది ఉందా? రే ఆనంద్ వెళ్ళి సారీ చెప్పు. వెళ్ళు సారీ చెప్పు. సారీ అమ్మా. నీ మీద నమ్మకం లేక కాదు నాన్న. నేను మీ నాన్నమ్మ మేమిద్దరూ నీ మీద పెట్టుకున్న నమ్మకం అపనమ్మకం కాకూడదని. లే రారా. ఆనంద్, చేతికి ఆ కంకణం, నుదుట ఆ తిలకమేంటి? ఇంకా అర్థం కాలేదా అత్తయ్య? వంశీ బావ ఆనంద్ బావకి జరిపించాల్సిందేదో జరిపించుంటాడు. నాకేదో అనుమానంగా ఉందొదినా. ఆహాహా, మీరిద్దరూ తల్లి కూతుళ్ళు ఎదుటి వాళ్ళని అనుమానించడంలో పోటాపోటీ మీరే. ఎవరి మీద మీకు నమ్మకం ఉండదు కదా. అమ్మా వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. నా కోసం పూజ జరపాలని ఏర్పాట్లు చేయడానికని వెళ్ళాడు కదా. సో ఆ జరిగే పూజతో ఎటువంటి అడ్డు లేకుండా జరగాలని బాగా సంకల్పించుకుని చేతికి కంకణం కట్టుకున్నాడు అంతే కదరా. మరి ఆ కళ్యాణ తిలకమేంటి? అరే అక్కడ పూజారి గారు పెట్టారమ్మా నామాలవి. నామాలు తెల్లగా ఉంటాయి కదా బావా, ఇవేంటి ఎర్రగా ఉన్నాయి? అంటే నక్షత్ర అది అమ్మవారి గుడి కదా, అక్కడ విభూతి ఉండదు, ఓన్లీ కుంకుమే ఉంటుంది, అందుకే ఎర్రగా పెట్టారు. అంతేనా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? అమ్మా నీకేం లేవుగా. రే ముందు పదరా పద. నాకేదో అనుమానంగానే ఉందొదినా. ఆనంద్ గారు నా మెళ్ళో ఈ తాళి కట్టారు, కానీ ఆయన నా పక్కనుంటేనే ఈ తాళికి గౌరవ మర్యాదలుంటాయి. మాకు తెలియకుండా పెళ్ళవుతుందంటే ఏదో అనుకున్నాను, కానీ ఇలా పెళ్ళైన తర్వాత కూడా ఆయన అక్కడ నేనిక్కడ ఉంటాననుకోలేదు. అలీక్య, నువ్వు కోరుకున్న మనిషితోనే నీ పెళ్లి జరిగింది. ఆనంద్ గారు లాంటి మంచి మనిషితో నీ పెళ్లి జరిగింది. నువ్వు అదృష్టవంతురాలి అలీక్య. ఒక గొప్పింటికి కోడలు అవుతున్నావు. నాకు ఆ ఇంటి దరిదాపుల్లోకి వెళ్లే అవకాశం కూడా లేదు, ఎప్పటికీ రాదు. నీ పెళ్లి చేశాను కదా అని నా బాధ్యత తీరిపోయిందనుకోను. నీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని నేనే ఎదుర్కొంటాను. ఒకటి గుర్తుపెట్టుకో అలేఖ్య, నువ్వు ఆ ఇంటికి ఈ ఇంటి బిడ్డగానే సుమంగళిగా వెళ్ళి ఆ ఇంట్లో అందరితో సవ్యంగా నడుచుకుంటూ అందరి మెప్పు పొందాలి. వాళ్ళు మన అమ్మా నాన్నల పెంపకం గురించి మాట్లాడుకోవాలి. ఇంకో విషయం అలేఖ్య, నువ్వు ఆ ఇంటికి వెళ్ళేంత వరకు నీకు పెళ్ళైనట్టు గాని నీ మెడలో తాళి ఉన్నట్టు గాని ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా నాన్నమ్మకి.
నాన్నమ్మకి తెలిస్తే నిన్న ఇంటికి తీసుకెళ్లి వాళ్లతో గొడవ పడి నెగ్గాలనుకుంటుంది. ఆ గొడవ వల్ల ఈ 2 కుటుంబాలు విడిపోయే ప్రమాదం ఉందా లేక్యా? ఈ నిజం నాన్నమ్మకి తెలిస్తే మీరిద్దరూ దోషుల్లో నిలబడాల్సి వస్తుంది. సరే, బయటికి వెళ్దాం పదా. ఏంటే నాకు తెలియకుండా నిజం దాచేయాలా? ఏంటే ఆ నిజం? నాన్నమ్మ వదులు. ఏయ్, నీలాంటి దాన్ని ఈ ఇంట్లో ఉంచడమేనే నేను చేసిన పెద్ద తప్పు. చెప్పవే, చెప్పు, ఏంటా నిజం చెప్పు. నానమ్మ, నానమ్మ వదులు. నానమ్మ, నువ్వు మనిషివా రాక్షసివా? వదులు. ఏయ్, నానమ్మ. చెప్పవు కదా ఎలాగది? నానమ్మ, నానమ్మ, నానమ్మ వదులు, వదులు. ఏయ్, నువ్వు వదలవే, పా, పా. ఇది చెప్పేంత వరకు నా ప్రాణం పోయినా నేను దీన్ని వదలనే. ఏయ్, చెప్పే, నిజం చెప్పు. నానమ్మ వదులు. చెప్పు, చెప్పవే. మీరు దాచిన నిజమేంటో చెప్పు ముందు. నా ముందే నాటకాలు ఆడతారా మీరు? ఈరోజు నీ అంతా చూస్తాను. ఆ నిజం నేను చెప్తాను, తనని వదిలేయ్. వద్దలేక, నువ్వు నిజం చెప్పొద్దు. నాకేమైనా పర్వాలేదు. ఏంటి ఆ నిజం చెప్పండి. నానమ్మ, ఆ నిజం తెలిసే రోజు వస్తే నువ్వు సంతోషపడతావు. ఎహె, నువ్వు మాట్లాడుకో. దాన్ని అమాయకురాల్ని చేసి నువ్వు ఆ ఇంటి కోడలవ్వాలనుకుంటున్నావా? నాకు తెలియదంటే నీ నాటకాలు. నువ్విప్పుడు నిజం చెప్పకపోతే నీ కళ్ళల్లో కారం కొడతాను. నీ మీద పెట్రోల్ పోసి తగలబెడతాను. అక్కర్లేదు నాన్నమ్మ. నువ్వు తనని వదిలేకపోతే నేనే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుని చచ్చిపోతాను. తనని వదులు నాన్నమ్మ, లేదంటే నిజంగానే చచ్చిపోతాను. అంతా నా కర్మే, నా కర్మ. అలేఖ్య, దీని గురించి నీకెప్పుడు తెలుస్తుంది? ఇది ఆ ఇంటి కోడలవ్వడానికి నిన్ను ఇలా బలి పశువుని చేస్తుంది. నువ్వు వసు గురించి తెలుసుకోవాలన్నమ్మా. నా కోసం తన జీవితాన్ని వదులుకోవడానికైనా సిద్ధపడుతుంది నా వసు. తన త్యాగం ముందు వంశీ సార్ సరితూగలేకపోయారు. ఇంకోసారి నా అక్క మీద చెయ్యి వేస్తే నేనే నిన్ను చంపేసి ఇంటి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు రాక్క. రేపు జరగబోయే పూజకి ఎలాగైనా వసుంధరిని తీసుకురావాలని వంశీ బావ ఆనంద్తో కలిసి మరి ప్లాన్ చేస్తున్నాడు మామ్. వాళ్ళెన్ని చేసినా మనం వేసే ఎత్తు ముందు పడిపోవాల్సిందే బేబీ. రేపు మన వాళ్లతో ఆ వసుంధరకి అవమానం తప్పదు. అది అవమానం భరించలేక చచ్చిపోక తప్పదు. నువ్వు మరీ ఊహించుకోకు మామ్. వసుంధరకేమైనా జరిగితే వంశీ బావ ఊరుకుంటాడా? అవసరమైతే తనకి వేసే శిక్ష నాకు వేయండి అంటాడు. చూడు బేబీ, వసుంధర విషయంలో వంశీ అడ్డు రావడం కామన్. కానీ వసుంధర మీద మనం చేసే కుట్రకి అవసరమైతే రేపు వంశీని ఆ పూజకి దూరం చేద్దాం. వంశీ బావ లేకుండా పూజ ఎలా జరుగుతుంది మామ్? ఉండడని ఎవరు చెప్పారు బేబీ? వంశీ పూజలో పాల్గొంటాడు, హోమం ముందు కూర్చుంటాడు, ఆజ్యం పోస్తాడు, పెద్దవాళ్ల ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు. కాకపోతే ఆ వసుంధరికి మాత్రమే దూరంగా ఉంటాడు. మనమే దూరం చేస్తాం. రేపు ఆ పూజలో నీ పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోవాలి బేబీ. చేయాల్సిందంతా చేసేశాం. నీ కూతురు బాగు కోసం, వంశీతో పెళ్లి చేయడం కోసం అన్యాయంగా వసుంధర మీద నిందలు వేసి అందరి ముందు వసుంధరని అవమానించాలనుకుంటున్నావా ఐరేంద్రి?
అక్కడ వసుంధర్ని ఏమన్నా నేనేమి అనలేననే కదా ఇలా చేస్తున్నారు. అమ్మా, రేపు గుళ్ళో జరిగే పూజకి అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. ఇంకొన్ని డెకరేషన్స్ ఉన్నాయంతే. అన్ని ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చూసుకో ఆనంద్. ఎవరి సహాయం తీసుకోవద్దు. నువ్వు చెప్పినట్టే చేస్తున్నానమ్మా. ఆనంద్, ఇంకో విషయం గుర్తుపెట్టుకో. పూజకు వచ్చే అతిథులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాలి.